జీవో నంబర్ 9పై హైకోర్టు స్టే విధించింది. కోర్టులో వాదనల తీరుపై తాజా సమాచారం మా ప్రతినిధి శ్రీకాంత్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. ప్రభుత్వం జారీ చేసిన జీవోపై స్టే విధిస్తూ కూడా హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పిటిషన్లపై కౌంటర్ దాఖలు చేయడానికి ప్రభుత్వానికి 4 వారాల గడువు ఇచ్చింది. ఆ తర్వాత రిప్లై కౌంటర్లు దాఖలు చేయడానికి పిటిషనర్లకు, ఇంప్లీడ్ పిటిషనర్లకు రిప్లై కౌంటర్లు దాఖలు చేయడానికి 2 వారాల గడువు ఇచ్చింది. అంటే దాదాపు 6 వారాలు మొత్తం 4 వారాలు ప్రభుత్వానికి కౌంటర్ దాఖలు చేయడానికి, ఆ తర్వాత రిప్లై కౌంటర్కు 2 వారాలు, మొత్తం 6 వారాల తర్వాత ఈ పిటిషన్ విచారణకు వచ్చే అవకాశం ఉంది. అయితే ఈ రోజు జరిగిన వాదనల ప్రకారం మొదట అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి వాదనలు వినిపించారు. సుదర్శన్ రెడ్డి వాదనలు వినిపిస్తూ నిన్న హైకోర్టు అడిగిన కొన్ని ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. ప్రధానంగా హైకోర్టు ఆర్డినెన్స్ సంబంధించి హైకోర్టు ప్రశ్నించింది. ఆర్డినెన్స్ జారీ చేశారు. ఆర్డినెన్స్ గవర్నర్కు పంపారు. గవర్నర్ గడువులోగా ఆమోదించకపోతే చట్టంగా భావించవచ్చు అని చెప్పి వాదించారు కదా, దాన్ని నోటిఫై చేశారా అని చెప్పి నిన్న హైకోర్టు ప్రశ్నించింది. దానికి అడ్వకేట్ జనరల్ సమాధానం ఇస్తూ గవర్నర్ నిర్దేశించిన గడువులోగా ఆర్డినెన్స్ను ఆమోదించకపోతే తమిళనాడు కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం చట్టం అవుతుందని దాన్ని ప్రత్యేకంగా నోటిఫై చేయాల్సిన అవసరం లేదని చెప్పి కూడా అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి కోర్టుకు తెలిపారు. అంతేకాకుండా డెడికేటెడ్ కమిషన్కి సంబంధించిన వివరాలను కూడా హైకోర్టు ప్రశ్నించింది. డెడికేటెడ్ కమిషన్ ట్రిపుల్ టెస్ట్ విధానానికి సంబంధించి కూడా హైకోర్టు ప్రశ్నించింది. అయితే ట్రిపుల్ టెస్ట్ విధానానికి సంబంధించి అడ్వకేట్ జనరల్ వాదనలు వినిపిస్తూ ప్రభుత్వం డెడికేటెడ్ కమిషన్ ఏర్పాటు చేసింది. డెడికేటెడ్ కమిషన్ 1 మ్యాన్ కమిషన్ ఏర్పాటు చేసింది. 1 మ్యాన్ కమిషన్ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి ప్రతి ఇల్లు తిరిగి బీసీ జనాభా లెక్కలు సేకరించింది. సేకరించిన లెక్కల ఆధారంగా రిజర్వేషన్లు నిర్ధారించింది. ఆ రిజర్వేషన్లు మొత్తం అంటే బీసీ జనాభా 57.6% పైగా ఉంది. దాని ప్రకారం కనీసం 42% ఇవ్వాలని చెప్పి కూడా డెడికేటెడ్ కమిషన్ సూచించింది. ఆ మేరకు రిజర్వేషన్లు ఇవ్వాలని చెప్పి కూడా సూచించింది. ఆ సూచనల మేరకు మంత్రిమండలి ఆమోదించి ఆ తర్వాత అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేసింది. అన్ని రాజకీయ పార్టీలు కూడా మద్దతు తెలిపాయి. రాష్ట్రం మొత్తం దీనికి తీర్మానానికి ఆమోదం తెలిపినట్లే అని చెప్పి కూడా అడ్వకేట్ జనరల్ కోర్టుకు తెలిపారు. దాన్ని గవర్నర్కి పంపామని చెప్పి కూడా అడ్వకేట్ జనరల్ చెప్పారు. అయితే గవర్నర్ వద్ద పెండింగ్లో ఉంది. ఆ తర్వాత జీవోలు అంటే ప్రజల సంక్షేమం దృష్ట్యా, సమాజ శ్రేయస్సు దృష్ట్యా రిజర్వేషన్లు కల్పించాలనే ఉద్దేశంతో ప్రభుత్వము జీవో తీసుకొచ్చిందని చెప్పి కూడా ఈ సందర్భంగా అడ్వకేట్ జనరల్ వాదించారు. జీవో ప్రకారం 42% రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఈ జీవో ప్రకారము స్టేట్ ఎలక్షన్ కమిషన్, రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ కూడా విడుదల చేసింది. నిన్న పిటిషనర్ తరపు న్యాయవాదులు వాదన వినిపిస్తూ కేవలం షెడ్యూల్ మాత్రమే విడుదలైంది, నోటిఫికేషన్ విడుదల కాలేదని వాదనలు వినిపిస్తున్నారు. కానీ అది సరైంది కాదు, నోటిఫికేషనే విడుదల చేసింది రాష్ట్ర ఎన్నికల సంఘం అని చెప్పి కూడా అడ్వకేట్ జనరల్ వాదించారు. అంతేకాకుండా ఒక్కసారి ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన తర్వాత కోర్టులు జోక్యం చేసుకోవద్దని చెప్పి కూడా ఈ సందర్భంగా అడ్వకేట్ జనరల్ వాదన వినిపించారు. ఎందుకంటే ఎన్నికల ప్రక్రియ ఆలస్యం అవుతుందనే ఉద్దేశంతో గతంలో కోర్టులు కూడా తీర్పులు వెలువరించాయి. దాని ప్రకారం కోర్టులు జోక్యం చేసుకోవద్దు, ఇప్పటికే ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైంది, రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ కూడా విడుదల చేసిందని చెప్పి కూడా ఈ సందర్భంగా అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి వాదనలు వినిపించారు. ఆ తర్వాత ప్రభుత్వం తరపునే రవివర్మ కుమార్ కూడా వాదనలు వినిపించారు. ప్రొఫెసర్ రవివర్మ కుమార్ కూడా వాదనలు వినిపించారు. ఆయన ప్రధానంగా రాష్ట్ర జనాభాకు సంబంధించిన వాదనను కూడా తెరపై తీసుకొచ్చారు. రాష్ట్ర జనాభా 2024లో బీసీ జనాభా ప్రకారం బీసీలు లెక్కించిన జనాభా ప్రకారం 2024 ప్రకారం బీసీలు 57.6% ఉన్నారు. ఎస్సీలు 17% పైగా ఉన్నారు. ఎస్టీలు 10% పైగా ఉన్నారు. మొత్తం జనాభా అంటే ఎస్సీ ఎస్టీ బీసీల జనాభా 85% పైగా ఉంది. 80% పైగా ఉన్న మొత్తం జనాభాకి ఎస్సీ ఎస్టీ ఓబీసీలకి 67% రిజర్వేషన్ కల్పిస్తున్నారు. మిగతా 15% అదర్ క్యాస్ట్ ఇస్తున్నారు, ఫార్వర్డ్ క్యాస్ట్ ఇస్తున్నారు. వాళ్ళకి 33% పైగా రిజర్వేషన్ వల్ల అవకాశం ఉంది అని చెప్పి కూడా ఈ సందర్భంగా ఆయన వాదన వినిపించారు. అయితే ప్రభుత్వానికైతే సమాజ శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని రిజర్వేషన్ తీసుకొచ్చే హక్కు ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా ఆయన వాదన వినిపించారు. ఎందుకంటే 50% రిజర్వేషన్లే అని లిమిట్ అని ఎక్కడ కూడా రాజ్యాంగంలో ఎక్కడ కూడా లేదు. దీనికి సంబంధించి రిజర్వేషన్లు పెంచుకునే అవకాశం ఉంది. ఆ మేరకు ప్రభుత్వానికి అధికారం ఉందని చెప్పి కూడా సందర్భంగా రవివర్మ కుమార్ వాదనలు వినిపించారు. ఇరువైపులా వాదనలు విన్న తర్వాత హైకోర్టు సీజే ధర్మాసనం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. జీవో నెంబర్ 9పై స్టే విధించింది. ఆ తర్వాత ఇంప్లీడ్ పిటిషన్లను కూడా పరిగణలోకి తీసుకున్నట్టు ఇంప్లీడ్ పిటిషన్లను కూడా అంగీకరించింది. అయితే వాటిపై వాదనలు తర్వాత జరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈరోజు
మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిన సందర్భంలో ప్రభుత్వం తరపున వాదనలు తర్వాత పిటిషన్ల తరపు వాదనలే జరిగాయి. ఆ తర్వాత ఇంప్లీట్ పిటిషన్ల తరపున వాదనలు జరగలేదు. అయితే ప్రస్తుతానికి ఈ 4 వారాల గడువు ప్రభుత్వానికి ఇచ్చారు, 2 వారాల గడువు పిటిషనర్లకు వాళ్ళకు గడువు ఇచ్చారు. కాబట్టి ఆ పిటిషన్ వాళ్ళందరూ కూడా కౌంటర్ దాఖలు చేయడానికి, ప్రభుత్వానికి కూడా కౌంటర్ దాఖలు చేయడానికి 4 వారాల గడువు ఇచ్చింది. ఆ తర్వాత పిటిషనర్లకు 2 వారాల గడువు ఇచ్చింది రిప్లై కౌంటర్ దాఖలు చేయడానికి. ఇవన్నీ జరిగిన తర్వాత ఆ తర్వాత మరోసారి ఈ పిటిషన్లపై వాదనలు జరిగే అవకాశం ఉంది. ప్రస్తుతానికైతే హైకోర్టు ఈ జీవోపై స్టే విధించడంతో రాష్ట్ర ఎన్నికల సంఘం జారీ చేసిన నోటిఫికేషన్గా కూడా నిలిచిపోతుంది. ఎందుకంటే జీవో ఆధారంగానే 42% రిజర్వేషన్ల పరిగణలోకి తీసుకొని మొత్తం ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసింది. కాబట్టి ఆ ప్రకారమే రిజర్వేషన్లు కేటాయించింది. కాబట్టి ప్రస్తుతం జీవోనే స్టే విధించడం వల్ల ఎన్నికల ప్రక్రియ కూడా పూర్తిగా ప్రస్తుతం మధ్యంతర స్టే వల్ల నిలిచిపోయింది. ప్రస్తుతం ఈ 4 వారాలు, తర్వాత 2 వారాలు, ఆ తర్వాత 6 వారాల తర్వాతనే ఈ పిటిషన్లకు సంబంధించి తదుపరి వాదనలో జరిగే అవకాశం ఉంటుంది. ఓవర్ టు యూ.